అనుసరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆగస్టు 8వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఓటర్లను తగ్గించేటటువంటి కార్యక్రమం, విదేశీయుల పేరుతో దేశ ప్రజలనే ఓట్లను తగ్గించి తనకు రాజకీయ ప్రయోజనాలు తీసుకునేటటువంటి విధానాల్ని తీసుకొస్తుంది, దాన్ని అమలు చేస్తుంది. అదేవిధంగా రంగంలో వీటన్నిటిలో కూడా అమెరికాను ఇతర విదేశీ సంస్థలకు అనుకూలంగా వివరించేటటువంటి విధానాలు తీసుకొస్తుంది. దీనివల్ల దేశ రక్షణకు కూడా ఆటంకం. అట్లాగే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల్ని బీజేపీ అనుసరిస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ వెంటనే తన విధించినటువంటి ఈ విధానాలని అంతా కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆగస్టు 8న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం. అలాగే బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాల్లోకి ప్రజలు రావాల్సినటువంటి అవసరం ఉంది. లౌకిక శక్తులు ఆ రకంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశాన్ని, లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అందరూ సంఘటితంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి. అలాగే రాహుల్ గాంధీ ఇటీవల సిపిఎం పై కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా, అట్లాగే సిపిఎం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను అని చెప్పాడు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంలో కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పద్ధతిని అనుసరించింటే, మతోన్మాదానికి వ్యతిరేకంగా గట్టిగా కాంగ్రెస్ నిలబడగలిగిందంటే దేశంలో బీజేపీ ఈ స్థితిలో ఉండేది కాదు, బీజేపీకి ఆ రకంగా అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. ఇలాంటివన్నీ వైఫల్యాలకు ప్రధానమైనటువంటి కారణమే కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా, సైద్ధాంతిక విధానాలకు వ్యతిరేకంగా స్పష్టమైనటువంటి వైఖరితో నికాస్గా నిలబడి పోరాడేటటువంటి కార్యాచరణ అనేటటువంటిది పైనుంచి కింది వరకు సరిగా లేదు. ఆ నేపథ్యంలోనే ఒక రాజీ ధోరణితో, అవకాశవాదంతో వివరించేటటువంటి వైఖరి కూడా కాంగ్రెస్ అనుసరిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ ఈ రూపంలో విస్తృతంగా చెలవిడిగా మతోన్మాద రాజకీయాలు కొనసాగించడానికి కారణం అవుతుంది. అట్లాగే సిపిఎం ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి దాంట్లో, భావజాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి దాంట్లో సిపిఎం, కమ్యూనిస్టులే ప్రధానంగా ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా, దాని సైద్ధాంతిక విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శక్తులు. అట్లాగే కేరళలో బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా పోరాడి అనేక మంది కార్యకర్తలు అమరులైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా, సిపిఎం కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేస్తున్నా అని చెప్పి అనడం హాస్యాస్పదంగా ఉంది. రాహుల్ గాంధీ నిజంగానే సిపిఎం సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాటం అంటే అర్థం ఏంటి? సిపిఎం పార్టీ ఈ దేశంలో దోపిడీ రహిత సమాజం కావాలని కోరుకుంటుంది. ఈ దేశంలో పెట్టుబడిదారుల దోపిడీ నిర్మూలించాలని చెప్పి కోరుకుంటుంది. కార్పొరేట్ సంస్థల యొక్క అక్రమ సంపద గాని, దానికి సంబంధించినటువంటి దేశ సంపదను కొల్లగొట్టుకునేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ దేశంలో ఉండేటటువంటి కార్మికులు, రైతులు, కూలీలు, శ్రమ చేసేటటువంటి శ్రామిక వర్గాల సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడుతుంది. దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పార్టీది. ఈ దేశంలో పేద ధనిక అనే వ్యత్యాసం లేనటువంటి, కుల అసమానతలు లేని సమాజం, మత ఉన్మాదం కాకుండా మత సామరస్యం ఉండేటటువంటి సమాజం రావాలని చెప్పి పోరాడుతుంది. అందరికి విద్య, వైద్యం సమాన ఉచితంగా ఉండాలనేటటువంటి హక్కుల కోసం పోరాడుతుంది. అలాంటి విధానాలకు వ్యతిరేకంగా, ఈ సిపిఎం విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం, సిపిఎం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడడం అంటే భూస్వ వర్గాలకు, భూస్వామ్య వర్గాలకు, దోపిడి వర్గాలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వివరించడం, ఆధిపత్య ధోరణులకు అనుకూలంగా వివరించడం అనేటటువంటిదే ఆయన సిద్ధాంతం. అదే సిద్ధాంతం అయితే ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, అలాంటి విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం గతం నుంచి పోరాడింది కాంగ్రెస్ తో, భవిష్యత్తులో కూడా పోరాడుతుంది. తప్పకుండా ఈ దేశంలో దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల ఆధిపత్యాన్ని తీసుకురావడం అనేది సిపిఎం విధానం. అందుకని ఆ రూపంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూడా సిపిఎం పోరాడుతుంది. కాంగ్రెస్ కూడా సిపిఎం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి
పార్టీ కాబట్టి అది సిపిఎం సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి వైఖరి ఆ రూపంలో చూసినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం అనేటటువంటి కొనసాగుతుంది. అంతిమంగా ఈ దేశంలో అనివార్యంగా ఈ శ్రామిక వర్గాలు రాజకీయ చైతన్యం పొందిన తర్వాత శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం వాళ్ళందరూ కూడా సంఘటితమయ్యేటటువంటి చైతన్యాన్ని కలిగించడం కోసమే సిపిఎం పనిచేస్తుంది. కమ్యూనిస్టులు ఆ రూపంలో పనిచేస్తారు. అంతిమంగా శ్రామిక వర్గాలే విజయం సాధించడం అనేది అనివార్యం. అందుకని తప్పకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అట్టాగే దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ సిద్ధాంతమైన బూర్జా పార్టీల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వాటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం అనేది అనివార్యమైనటువంటి చర్య. సిపిఎం ఆ రకంగా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా పోరాటాన్ని ఉధృతం చేయబోతుంది. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఈ మల్కచర్ల ఇష్యూ ప్రధానమైనటువంటి అంశంగా నడుస్తూనే ఉంది. ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడం, దూషణలకు పాల్పడడం, వీటి చుట్టూ తిప్పుతున్నారు తప్ప వాటికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విధానాల వైపు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా వివరించాల్సినటువంటి అంశాల మీద కేంద్రీకరణ కాకుండా ఒకరి మీద పరస్పరం దాడులు తిట్టుకోవడం, వీటికి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఉంది.